నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కార్పొరేట్ విద్య వైద్య దోపిడీని అరికట్టాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తండ్రి వెంకట్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్య వైద్య సంస్థల దోపిడీని అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి TUFIDC ద్వారా 60 కోట్లు మంజూరు చేశారని నూడా చైర్మన్ కేశవ్ వేణు తెలిపారు. రైతు భరోసా పథకానికి షరతులు నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులో ఉంచాలని POW డిమాండ్ చేస్తుంది. GGH సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని POW కోరింది. ప్రైవేట్ దవాఖానాలపై జిల్లా వైద్యాధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారని CITU జిల్లా కార్యదర్శి నూర్జాన్ ప్రశ్నించారు. PMP, RMPలకు ఆసుపత్రులకు మధ్య అవగాహన ఏమిటని ప్రశ్నించారు.